హాయ్ అండి, నమస్తే. నేను సారంగపాణి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నేను ఎడ్జెస్కి ఈ G9 వెరైటీకి సంబంధించినటువంటి అరటి మొక్క పెట్టినండి. ఇది చిన్న పిలకలని తీసుకొచ్చి కూడా పెట్టిన. మీరు గమనించినట్టయితే ఇది పూతమట్టి కదా అండి. కింద మాత్రం మనకు ఒక 2 ఫీట్ల నుండి 3 ఫీట్ల వరకు మట్టి ఉన్నది. ఇక్కడ మాత్రం చాలా బలంగా వచ్చింది. వీటికి గెల మాత్రము మీరు గమనించినట్టయితే చాలా స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్ గెల ఉన్నది. చూడాలి, వాటికి హస్తాలు కూడా కనీసం ఒక 10 నుండి 12 హస్తాలు అయితే ఉన్నాయి. మనం ఒక్కొక్క హస్తానికి కనీసం ఒక 20 నుండి 25 కాయలు మాత్రం కంపల్సరీ ఉంటాయండి. మీరు చూసినట్టయితే చాలా పెద్ద గెల అయితే వచ్చింది. దీనికి మనం ఎటువంటి ఎరువులు అయితే ఏమి వేయలేదు. న్యాచురల్గా ఒక చిన్న డ్రిప్ పైపుకు ఒక చిన్న హోల్ వేసిన చిన్న డ్రాప్సే పడతాయి. కానీ మీరు చూసినట్టయితే బలంగా మాత్రం అయింది. నేను కొంచెం మట్టి కిందికి పోకుండా పెట్టే ప్రయత్నంలో ఎడ్జెస్కి ఇట్లా పెట్టిన. ప్రస్తుతానికి అయితే చూద్దాం. ఒకవేళ అవకాశం ఉంటే ఆ చెట్టుకు మాత్రం సపోర్ట్ అనేది కంపల్సరీ పెట్టాలి. లేకపోతే ఆ చెట్టు మధ్యలో ఇరిగిపోయిందంటే తొందరగా మాత్రం గెల అనేది డెవలప్ అవుతలేదు. నేను 2-3 చెట్లకైతే కింద పడిపోయిన చెట్లకు గమనించినట్టయితే ఖచ్చితంగా మనకు ఏమవుతుందంటే నార్మల్గా నిటారుగా ఉన్న చెట్టుకు సేమ్ అదే విధంగా కింద పడిన చెట్టుకు తేడా ఏంటంటే ఎక్కడైతే మనం డ్యామేజ్ అయ్యి కింద పడిపోతుందో గెల అయితే డెవలప్ అవుతుంది కానీ లేట్గా అవుతుంది. ఒకవేళ అట్లనే స్ట్రాంగ్గా కనుక నిలబడినటువంటి చెట్టుకు అయితే గెల తొందరగా డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీనికి కంపల్సరీ సపోర్ట్ పెట్టే ప్రయత్నం చేస్తా. ఓకే అండి.